నంద్యాల పట్టణంలో దొంగతనాలకు అవకాశం లేకుండా పోలీసుల ఆధ్వర్యంలో ఎల్హెచ్ఎంఎస్ యాప్ సేవలు ప్రవేశపెట్టినట్లు ఏఎస్పీ జావలి తెలిపారు. ఇంటికి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. దొంగతనాలకు అవకాశం లేకుండా పోలీసు వారు ప్రవేశపెట్టిన ఎల్హెచ్ఎంఎస్ యాప్ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని ఏఎస్పీ మందా జావలి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో దొంగతనాల నివారణకు మరియు ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే పోలీసు సేవను నంద్యాల సబ్ డివిజన్లో ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ ఎం జావలి తెలిపారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే సమయంలో దొంగతనాలకు అవకాశం లేకుండా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. ఎల్హెచ్ఎంఎస్ యాప్ వినియోగం మరియు ప్రయోజనాలు అనేకంగా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ను ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎల్హెచ్ఎంఎస్ ఏపీ పోలీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఎవరైనా ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఇంటికి తాళం వేసి ఉంటుందో యాప్ ద్వారా వాచ్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ అందిన వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి సిబ్బంది బాధితులను సంప్రదించి ఇంటి వద్ద ఉచితంగా అధునాతన సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేస్తారు. లైవ్ మానిటరింగ్ కెమెరాలు మోషన్ డిటెక్షన్ సెన్సార్లతో పనిచేస్తాయి. ఇంటి వద్ద ఏ చిన్న అలజడి జరిగినా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు అలర్ట్ వెళ్తుంది. తద్వారా పోలీసులు తక్షణమే స్పందించి దొంగతనాలను అరికడతారు. వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ యాప్ను అందుబాటులో లేని వారు పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 9154877890కు సమాచారం అందించవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా రిక్వెస్ట్ పంపవచ్చు. ప్రస్తుతం పోలీసుల వద్ద పరిమిత సంఖ్యలో కెమెరాలు ఉన్నందున ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రజలు తమ ఇళ్ల వద్ద సొంతంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరియు వీలైతే తలుపులకు మోషన్ సెన్సార్ అలారమ్స్ అమర్చుకోవాలని సూచించారు. బయట ఊళ్ళకు వెళ్లేటప్పుడు విలువైన నగదును ఇంట్లో ఉంచుకోకుండా నమ్మకస్తుల వద్ద లేదా బ్యాంకు లాకర్లలో ఉంచుకోవాలని కోరారు. నంద్యాల పట్టణ మరియు శివారు ప్రాంత ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసులకు సహకరించాలని కోరారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.